సిబ్బంది ఆఫీసర్స్కి మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది. ఇంత విడమర్చి ఏదో అలా ఈ రాగానే నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేట్టుగా అయితే ఈ డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలు అయితే ఉండవు. ఇలా పైగా డివిజన్ బై డివిజన్ ఈ హ్యాజ్ ఒకవేళ అలాంటి వ్యక్తి కనుక ఉంటే పోనీ ఉన్నాడని కాసేపు అనుకున్నా అతని పేరుతో సృష్టించిన లెటర్స్లో ఈ ఫలానా డివిజన్లో ఇంతమంది నార్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఫలానా డివిజన్లో ఇంతమంది వీళ్ళు రాజీనామా చేయడంతో వెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, దీనివల్ల ఇన్ఫాంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే పూర్తిగా ఒలిచిపెట్టారు సార్. అర్థమవుతోంది అంటే రెండు రకాల ఇంప్రెషన్స్ క్యారీ అవుట్ చేద్దామని పాకిస్తాన్ ఆర్మీ భావించింది. మునీర్ అనే ఆయన లేడు దేశంలో, ఆయన బంకర్లో దాక్కున్నాడు, లేకపోతే లండన్ వెళ్ళిపోయాడు. రెండోది ఇంతమంది అంతా వాళ్ళు దే హ్యావ్ గివెన్ అప్ ద థాట్ ఆఫ్ బ్యాటిల్ విత్ ఇండియా బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ అని అంటూ మనల్ని అలా కొంచెం రిలాక్స్ అయ్యేట చేసి మళ్ళీ ఇంకో ఉగ్రదాడికి పాల్పడదామన్న ఆలోచన కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఈ రెండు రకాలు మీరు చెప్పిన రెండు విధాలు కూడా కరెక్టే. అంటే సాధారణంగా ఇంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఒక లెటర్ రూపంలో ఆర్మీ జనరల్కి ఇస్తారా అన్నది ఒక డౌట్. రెండవది ఏంటంటే సాధారణంగా ప్రభుత్వాల్లో ఎలా ఉంటాయంటే రేపు ఏదైనా ఎంక్వైరీ జరిగితే అందులో మనం ఎలాగా దాంట్లో సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది కూడా ఒకటి ఉంటుంది. అందుకనే తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఇన్ రైటింగ్ పెట్టడం కూడా ఒక మార్గం. సో దీన్ని ఆ విధంగా మనం ఆలోచిస్తే అంటే రేపు ఏదైనా జరిగినప్పుడు నేను ముందే చెప్పాను, అలాగైతే డెఫినెట్ గా పాకిస్తాన్ మనతో ఈ యుద్ధానికి దిగలేదు, దిగిన తర్వాత అది ఖచ్చితంగా ఓడిపోతుంది, ఓడిపోయిన తర్వాత అక్కడ జరిగే ఎంక్వైరీలో అప్పుడు ఈ లెఫ్టినెంట్ జనరల్ చెప్తాడు అనమాట, నేను ముందే మీకు చెప్పాను ఈ విధమైన పరిస్థితి ఉంది, అనవసరంగా మనం అగ్రెసివ్ రోల్ తీసుకున్నామని చెప్పడానికి కూడా ఆస్కారం. ఆ తర్వాత ఇంత విషయాన్ని మీరు అన్నట్టు ఇంత డీటెయిల్డ్ గా లెటర్ రాసింది కూడా వాళ్ళ జనరల్ పాకిస్తాన్ జనరల్ కి రాస్తున్నాడు. అంత డీటెయిల్ గా రాస్తారా అన్నది కూడా దీని యొక్క జెన్యున్ లెటరా కాదా అన్నదాన్ని ఒక డౌట్ రేకెత్తించడానికి ఒక అంశం అది. లేకుంటే రెండవది స్కిన్ సేవింగ్ ఎక్సర్సైజ్ లో ఆ విధంగా విడమరిచి రాసే అవకాశం క్వైట్ పాసిబుల్. బట్ స్టిల్ సార్ లెటర్ని అడ్రస్ చేసేప్పుడు హైయర్ అప్స్ని అడ్రస్ చేసేప్పుడు ఉండే సంబోధన అక్కడ లేదు, అలాగే కంక్లూడ్ చేసేప్పుడు ఉండాల్సిన సంబోధన అక్కడ లేదు. ఆ లెటర్ ప్రొఫెషనల్ లెటర్ రైటింగ్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఈజీగా అవగతమయ్యే అవగాహనలోకి వచ్చే విషయం. అందువల్ల సందేహాలు కలుగుతున్నాయి. కాసేపు ఏంటంటే మెస్పరైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ లో ఏదో జరిగిపోతుంది. స్పేసింగ్ చూసినా కూడా లెటర్ సంతకము స్పేసింగ్ అవి కూడా చూసినా అది కరెక్ట్ గా ఫార్మాటింగ్ లో కూడా అదేదో ఇబ్బంది. కాబట్టి ఈ మధ్య ఏఐ జనరేటెడ్ చాలా చేయొచ్చు. మనం చాట్ జీపీటీకి ఇస్తే ఇన్పుట్స్ ఇస్తే అదే లెటర్ తయారు చేసేస్తుంది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫైనల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫైనలీ హౌ ప్రిపేర్డ్ యు ఆర్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా, అందుకనే ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో మనం ఏమంటాడంటే మనతో పాటు శత్రువుని కూడా మనం స్టడీ చేయాలి, దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ది వార్ అన్నది జనరల్ గా అందులో ఆర్ట్ ఆఫ్ వార్ సున్జు రాసిన పుస్తకంలో రాస్తాడు. అంటే యూ షుడ్ నో ది ఎనిమీ మోర్ దాన్ యూ, దెన్ ఓన్లీ యూ కెన్ ఎస్టిమేట్ వాట్ హీ కెన్ డూ. అప్పుడు మనం మన స్ట్రాటజీని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ఏ వార్ అన్నది ఉన్న ప్రిన్సిపల్. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా చేసి ఫైనల్ గా అఫ్ కోర్స్ వీ హ్యావ్ ది బెస్ట్ ఆఫ్ ది కమిటెడ్ పీపుల్, బెస్ట్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, అండ్ బెస్ట్ ఆఫ్ మన లీడర్షిప్ కూడా ఉంది. కాబట్టి వీరందరూ కలిసి నిర్ణయం డెఫినెట్ గా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు సిచ్యువేషన్స్ అనలైజ్ చేసినా కూడా, ప్రపంచంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసినా కూడా, ఈవెన్ మీ 9/11 తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్లో 1972లో వాళ్ళ టీంని ఏ విధంగా అయితే మ్యూనిక్ లో తర్వాత వాళ్ళు వెళ్ళి అక్కడ మట్టు పెట్టారు, ఆ తర్వాత జరిగిన అనేక ఇంటర్నేషనల్ అంశాలు చూసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా ఎవరు రియాక్ట్ అవ్వాలి. దే హ్యావ్ టేకెన్ టైం. తర్వాత స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకున్నారు, ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తో వెళ్ళి దే హ్యావ్ అటాక్డ్. సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఈ అందరి ప్రభావం చేసేయాలి తర్వాత వచ్చేసి మీడియా ప్రభావం కూడా. అందుకని నిన్న మాట్లాడుతూ కూడా మోడీ గారు క్లియర్ గా చెప్పారు, మన్ కీ బాత్ లో మాట్లాడుతూ కూడా దేశం మొత్తం కూడా ఈ విధంగా రెస్పాండ్ అయింది. దేశంలో ఉన్న ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో అది కూడా మాకు శిరోధార్యం, అది కూడా ఆయన మాట్లాడారు. సో వీటన్నిటినీ అంచనా వేసుకొని ఐ థింక్ ఈ రోజు ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిని కలిసినట్టుగా మనము తెలుసుకున్నాం. కాబట్టి వీటన్నిటి ద్వారా
డెఫినెట్ గా ఏదో ఒక మేజర్ స్ట్రాటజీ ఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. తర్వాత ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి యొక్క ఐడెంటిఫికేషన్, తర్వాత వాళ్లకు సంబంధించిన ఇళ్ళు ఇవన్నీ కూడా అక్కడ పేల్చివేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఐ మీన్ నేను ఇంతకు ముందు కూడా అన్నట్టు లెట్ us లీవ్ ది డెసిషన్ టు ది పీపుల్ ఇన్ హోమ్ హూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్. ఆ తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళా జరగకుండా కూడా మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వీటన్నింటినీ కూడా ఒకసారి అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమర్ అబ్దుల్లా గారు యాజ్ ఎ టూరిస్ట్ మినిస్టర్ నేనే అందరినీ రమ్మన్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను మళ్ళా క్షేమంగా పంపించలేకపోయాను. సో దట్ ఈస్ మై ఫెయిల్యూర్ అని ఆయన మాట్లాడాడు జేఎండ్కే అసెంబ్లీలో. సో ఈస్ టాకింగ్ ఓన్లీ యాజ్ ఎ టూరిజం మినిస్టర్. కాబట్టి అక్కడ మళ్ళా మనం అనలైజ్ Since he was not given prominence in the meeting which was chaired by Amit Shah in Kashmir.